అందరికీ నమస్కారం. ఈరోజు మనము సృజనవాణి రెన్యువల్ స్కాలర్షిప్కి ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. అందరికీ ముందుగా www.srujanwani.org అని క్లిక్ చేయగానే మనకి సృజనవాణి ఒక వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో సృజనవాణి ఎటువంటి యాక్టివిటీ చేస్తుంది ఏంటనేది ఈ వీడియో మన ఫ్రంట్ పేజ్లో కనిపిస్తుంది అనమాట. సో మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చు ఎటువంటి యాక్టివిటీ చేస్తుంది ఏంటనేది. సో మీరు ఏమైనా కామెంట్స్ రాద్దామంటే కిందకి వెళ్ళి మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసి కామెంట్స్ రాయొచ్చు ఇలాగా. సో మనం ఈరోజు స్కాలర్షిప్ గురించి చూస్తున్నాం కాబట్టి ఈ మెనూ క్లిక్ చేయగానే స్కాలర్షిప్ యొక్క పోర్టల్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేయగానే ఇది స్కాలర్షిప్ మెయిన్ వెబ్సైట్ అనమాట. సో మీరు అందరూ కూడా స్టూడెంట్ సైన్ విత్ గూగుల్ అని క్లిక్ చేయగానే మీ యొక్క మెయిల్ ఐడి అడుగుతుంది. మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయగానే మీ మెయిల్ ఐడి ద్వారా మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మీ ప్రొఫైల్ ఇది. మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే మీ ఫోటో, మీ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ కరెంట్ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఈ కరెంట్ ఎడ్యుకేషన్ క్లిక్ చేయగానే ఇలాగ వస్తుంది. మీరు ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదివేది, సో నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇయర్ చేంజ్ చేసుకోవాలి. ఇయర్ చేంజ్ చేసుకొని సేవ్ బటన్ క్లిక్ చేయాలి. సో మీరు థర్డ్ ఇయర్ అయితే ఫోర్త్ ఇయర్కి వెళ్తారు ఇంజనీరింగ్ వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఏదైతే సెకండ్ ఇయర్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఈ అబ్బాయికి ఫస్ట్ ఇయర్ మార్క్స్ అనమాట. ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఈ అబ్బాయికి 368 వచ్చాయి. సో ఆ వచ్చిన మార్కులు ఇక్కడ ఇంకా ఈ అబ్బాయి సెకండ్ ఇయర్కి వెళ్ళాడు. సో చూసుకొని ఎంటర్ చేసి సేవ్ కొట్టాలి. అంటే మీరు ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ మార్క్స్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో ఇది కూడా చేయాలి, ఎవరు మిస్ కావద్దు. సో నెక్స్ట్ మీ యొక్క రిజల్ట్ వచ్చాయి కదా, సో డాక్యుమెంట్స్కి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్లో ఈ డాక్యుమెంట్స్ క్లిక్ చేయగానే అప్లోడ్స్ మీ యొక్క డాక్యుమెంట్స్ రిజల్ట్ని అప్లోడ్ చేయాలి. ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ క్లిక్ చేయగానే సో అవి ఎక్కడుందని అడుగుతుంది అనమాట. మీడియా ద్వారా రీసెంట్గా ఎక్కడుందో చూసుకొని ఆ రిజల్ట్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన వెంటనే అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట. సో మీ యొక్క ఇయర్ చేంజ్ చేశారు, అదేవిధంగా మీ రిజల్ట్ కూడా అప్లోడ్ చేశారు. ఇంకా ఏవైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అలా ఉన్నాయి. టర్మ్స్ అండ్ కండిషన్ లెటర్ అనేది ఉండాలి. సో మీరు ఒకవేళ టర్మ్స్ అండ్ కండిషన్ లెటర్ మీరు అప్లోడ్ చేసి లేకపోతే ఇక్కడ పీడిఎఫ్ కనిపిస్తుంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకొని మీ సిగ్నేచర్ అది పెట్టేసి అది మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎలాగైతే అప్లోడ్ చేసామో అలాగ అప్లోడ్ చేయాలన్నమాట. అవన్నీ చెక్ చేసుకోండి మీ డాక్యుమెంట్స్ ఏమి లేకపోయినా సరే. తర్వాత ఇప్పుడు స్కాలర్షిప్కి రెన్యువల్ స్కాలర్షిప్కి అప్లై చేయాలి. ఇప్పుడు స్కాలర్షిప్ మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండర్స్టాండింగ్ అండ్ అగ్రీ ద అబోవ్ రూల్స్ అండ్ కండిషన్ ఉంది కదా, 2024-25 ప్రోగ్రామ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. సో ఇక్కడ అప్లై అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయాలంటే మీరు సక్సెస్ఫుల్లీ అప్లోడ్. సో ఇలాగ చేయాలన్నమాట. ప్రతి ఒక్కరు ఎవరు కూడా మిస్ చేయొద్దు. తొందరగా ఈరోజు రూపట్లో చేయండి అందరూ కూడా. థ్యాంక్ యూ. సో లాస్ట్లో అందరూ కూడా లాగౌట్ అయిపోయింది, సరిపోతుంది. ఓకే.